హలో వ్యూయర్స్, ఈరోజు ఈ వీడియోలో హోటల్ స్టైల్ బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. వీటి వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ని మేనేజ్ చేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ని కూడా పెంచుతుంది, వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుందండోయ్. నేను హాఫ్ కేజీ బెండకాయలను తీసుకున్నానండి. మనకి కనిపించని తెల్లటి నూగు మరియు డస్ట్ కూడా ఉంటుంది ఈ బెండకాయల మీద. చాలా నీట్గా వీడియోలో చూపించే విధంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక డ్రై క్లాత్తో తుడుచుకోండి. ఇలా క్లీన్ చేస్తున్న బెండకాయల్ని ఒక పేపర్ మీద ఒక 5 మినిట్స్ వేసి ఆరబెట్టండి. తరువాత 3 to 4 బెండకాయలు ఒకేసారి కలిపి కట్ చేయండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని అదే పేపర్ మీద ఒక 5 to 10 మినిట్స్ ఆరబెట్టుకోండి. ఇలా ఆరబెట్టడం వల్ల కూర జిగురు రాకుండా ఉంటుంది. చాలామంది నమ్మకం ఏంటంటే బెండకాయ కూర తింటే మ్యాక్స్ బాగా వస్తాయని. కానీ అది నిజం కాదు, అది జస్ట్ అపోహ మాత్రమే. ఇప్పుడు ఒక గుప్పుడు వేరుశెనగ గుళ్ళు, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిర్చి, 4 వెల్లుల్లిపాయలు, ఒక ఎండుమిర్చి, తాలింపు దినుసులు తీసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె బాగా కాగాక అందులో వేరుశెనగ గుళ్ళు వేసుకుని వేపుకోండి. కొంతమంది లాస్ట్లో వేస్తారండి, కానీ ఫస్ట్లో వేయడం వల్ల అవి క్రంచీగా వస్తాయి. ఇప్పుడు అందులోనే వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, తాలింపు దినుసులు వేసి వేగే వరకు బాగా తిప్పుకోవాలి. ఈ వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గనివ్వండి. ఇందులోనే కొంచెం సాల్టు, పసుపు వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. చూశారుగా ఎంత బాగా కుక్ అవుతుందో. ఇప్పుడు కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు అందులో వేసుకుని మొత్తం కలిసేలాగా బాగా తిప్పుకోండి. మరీ ఎక్కువగా తిప్పితే ఏమవుతుందంటే కూర జిగురు వచ్చేస్తుందండి. సో లైట్గా తిప్పండి. మగ్గిన తర్వాత తగినంత సాల్టు, కొంచెం కూరకారం వేయండి. ఒక సగం కొబ్బరి ముక్కని తీసుకుని సన్నగా కట్ చేసుకుని మిక్సీ వేసుకోవాలి. ఈ కొబ్బరిని కూడా కూరలో కలిసేలాగా చాలా చక్కగా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మూత పెట్టేయండి. అంతేనండి, గుమగుమలాడే టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ. రండి, ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. వేడి వేడి అన్నంలో బెండకాయ ఫ్రై కలుపుకొని తింటుంటే ఉంటుంది సూపర్.